మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూలై మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం గట్టెక్కొచ్చు అంటారు? ఓకే అమ్మా. కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏళ్ళరాశి నడుస్తుంది, చివరిలో ఉంది. అయితే దీంతో పాటు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త చంద్రాష్టమం. చంద్రాష్టమం వీళ్ళకి 3 రోజులు ఉంటుంది. 3 రోజులు 19, 20, 21 3 రోజులు ఉంటుంది. అయితే అగ్ని మీద ఆజ్యం ఉంటుందండి, 3 రోజులు ఉంటుంది వీళ్ళకి. అయితే పాపం వీళ్ళు ఆల్రెడీ ఈ ఏళ్ళనాటితో బాధపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మొన్న జూన్ 2వ తారీఖు గత ఈ నెలలో బృహస్పతి సంక్రమణం వల్ల కూడా పంచమం నుంచి ఆయన షష్టమంకి వెళ్ళిపోయాడు. దాంతో కొంచెం ప్రాబ్లమ్స్ పెరిగాయి వీళ్ళకి. కొన్ని ఏరియాలో ప్రాబ్లమ్స్ పెరిగాయి, కొన్ని ఏరియాస్లో ప్రాబ్లమ్స్ తగ్గాయి వీళ్ళకి. అయితే వీళ్ళకున్న మెయిన్ సమస్య వీళ్ళకి ఏంటంటే, ఈ కుంభరాశి వాళ్ళకి రాశి మీద రాహు సంచారం ఉంది ప్రస్తుతానికి. ద్వితీయంలో శని భగవాన్ సంచారం ఉంది. ఇప్పుడు షష్టమంలో అంటే ఆరో స్థానంలో బృహస్పతి సంచారం, అది కూడా ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి సంచారం. బుధుడు, శుక్రుడు, ముగ్గురు ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే, ఈ రాశి వాళ్ళలో చాలామంది, ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఎక్కువ అప్పులు చేస్తారు. ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఈ మాసంలో షష్టమ స్థానం బలంగా ఉంది, అప్పుల స్థానం, ఆరోగ్య స్థానం బలంగా ఉంది. దాంతో ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగా దెబ్బతినే అవకాశం ఉంది. దాంతోపాటు వీళ్ళు ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే ఎక్కువ అప్పులు చేసే అవకాశం ఉంది. దానివల్ల ఫైనాన్షియల్గా బాగా సఫర్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని భగవాన్ సంచారం ఈల్నాటి శనిలో ఉన్నది. అది ఈల్నాటి శని 1 yearలో, 1 సంవత్సరంలో అయిపోతుంది వీళ్ళకి. అయిపోయినప్పుడు కొంచెం చివరిలో శని భగవాన్ వెళ్తూ వీళ్ళకి కొంత మేలు చేసే వెళ్తాడానికి. అయితే ప్రస్తుతం రాశి మీద రాహు సంచారం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళకి ఒక రకమైన ప్రశ్నించే తత్వం అలవాటు అవుతుంది. ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. దీన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఏదైనా సరే మీరు ఏదైనా చెప్పండి, ఇది మంచి అంటే అది ఎందుకు మంచి అని దాని మీద వివాదం తీసుకొచ్చి దాని మీద పెద్ద ఇష్యూ చేస్తారు అనమాట. అది ఉంటుంది. అన్కన్వెన్షనల్గా ఆలోచిస్తారు వాళ్ళు. అందరూ ఆలోచించినట్టుగా ఆలోచించరు. అలా ఎందుకు ఆలోచించాలి, ఇలా ఎందుకు కాదని ఆలోచన కూడా ఉంటుంది వీళ్ళకి. అట్లాంటి అవకాశం కూడా ఉంది. అయితే వీళ్ళకి వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే, ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్న శని భగవాన్ సంచారం, షష్టంలో ఉన్న గురు భగవాన్ బృహస్పతి సంచారం వీళ్ళిద్దరికీ ప్రాబ్లం. ఎందుకంటే ధనం విషయంలో వీళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. అప్పుల భారం బాగా పెరిగిపోతుంది, అప్పుడు ఇంకా పెరుగుతాయి అట్లా. అయితే కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. అయితే పంచమ స్థానంలో జూలై 5 తర్వాత 5 తర్వాత వీళ్ళకి బుధాదిత్య యోగం వస్తుంది. బుధుడు తర్వాత రవి వాళ్ళిద్దరు కలుస్తారు అక్కడ. దాంతో ఏమవుతుందంటే కొన్ని ఏరియాస్లో వీళ్ళకి బాగుంటుంది. ఎలా అంటే పిల్లలతో, సంతానంతో మంచి రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఈ మీరు అడుగుతారు కదా ప్రేమ వివాహాలని, ఆ ప్రేమ వివాహాల విషయంలో కూడా కొంచెం ముందుకెళ్తాయి, మ్యాటర్స్ ముందుకెళ్తాయి. తర్వాత పంచమ స్థానం బాగున్న వాళ్ళకి కొన్ని స్పెక్యులేషన్స్, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అది బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళకి కొంచెం మంచి అవకాశాలు రావడం, ముఖ్యంగా రైటర్స్కి, సినిమా రైటర్స్కి వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, దానివల్ల వాళ్ళు రాసిన డైలాగ్స్ కానీ పాటలు అట్లాంటివి హిట్ అవ్వడం, ఇట్లాంటివి చాలా ముందుకెళ్తాయి. అయితే ఎవరికి బాగలేదు ఈ రాశి వాళ్ళకంటే, చతుర్థ స్థానంలో వీళ్ళకి, చతుర్థ రాశిలో కుజుడు ఉన్నాడు వీళ్ళకి. దాంతో ఏమవుతుందంటే, ఈ స్థిరాస్తి వ్యాపారం చేసే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అవకాశాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవకాశాలు ఎలా వస్తాయంటే, చతుర్థంలో కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి చాలా మ్యాటర్స్ ముందుకు వెళ్తాయి. ఎందుకంటే కుజుడు భూమిపుత్రుడు అంటారు కుజుడిని. కుజుడు ఎప్పుడైతే చతుర్థ స్థానం ఉన్నాడు, ఈ స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారం ముందుకు తీసుకెళ్తాడు. అయితే ద్వితీయంలో వీళ్ళకి శని భగవాన్ ఉన్నాడు, షష్టమంలో జూపిటర్ ఉన్నాడు. దాంతో ఆర్థిక వ్యవహారాల్లో దెబ్బతింటారు. అంటే ఎలా జరగచ్చు అంటే, ఎవరైనా భూమి కొంటానని అడ్వాన్స్ ఇచ్చి తర్వాత డ్రాప్ అయిపోవడం, లేదా మిగతా విషయాలు ముందుకు వెళ్ళడం, రిజిస్ట్రేషన్కి మిగతా ఈఎంఐస్ కట్టకపోవడం, ఇట్లాంటివి ఉంటాయి వ్యాపారం చేసే వాళ్ళకి. దానివల్ల వచ్చే సఫరింగ్ ఉంటుంది వీళ్ళకి. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఈ రాశి వాళ్ళు, ఎందుకంటే షష్టమ స్థానం చాలా బలంగా ఉంది. తర్వాత వీళ్ళకి చంద్రాష్టమం 19, 20, 21 3 రోజుల్లో అవుతుంది.
19, 20, 21. 21 3 రోజులు చంద్రాష్టమం ఉంది కాబట్టి చంద్రాష్టమం వీళ్ళకి కన్యలో అవుతుంది. కన్యలో వీళ్ళకి చంద్రుడు వీళ్ళకి షష్టమాధిపతి, అంటే ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసేది ఆయనే. ముఖ్యంగా దేహారోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు. ఎప్పుడైతే షష్టమంలో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కేతుతో కానీ దుష్ట గ్రహాలతో కలవట్లేదు కాబట్టి సామాన్యంగా ఉంటుంది వీళ్ళకి. అయితే 3 రోజులు ఉంటుంది కాబట్టి ఆ 3 రోజులు కొంచెం జాగ్రత్త. ఆ బాధను భరించాలి వీళ్ళు. పైగా దాని మీద ఆ స్థానం మీద చంద్రాష్టమం ఎక్కడైతే అవుతుందో ఆ స్థానం మీద శని భగవాన్ దృష్టి ఉంది కాబట్టి కొంచెం ఒత్తిడి బాగా పెరుగుతుంది ఆ సమయంలో. ఆ ఒత్తిడిని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి మనకి మెడిటేషన్ లాంటివి చేయడము, దైవారాధన చేయడం అట్లాంటివి చేస్తే వీళ్ళకి దానికి సంబంధించిన దుష్పరిణామాలు పోతాయి. రైట్ టు ఈక్వాలిటీ అన్నట్ట. మనం ఏదైనా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళకి ఇది కరెక్ట్ అంటే నమ్మేస్తారు, అదైతే ఉంటుంది. కప్పుకుని రావచ్చు వాళ్ళకి. మరి గురుగారు మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? వీళ్ళకి ద్వితీయార్థం బాగుంటుందమ్మా, ద్వితీయం బాగుంటుంది. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీటి ముఖ్యంగా దుర్గామాత ఆరాధన చేయాలి. వీళ్ళు రాశి మీద రాహు సంచారం, దుర్గామాత ఆరాధన చేయడంతో వీళ్ళకి మానసికమైన శాంతి వస్తుంది. ఫస్ట్ మిగతా మానవ సంబంధాలు అవన్నీ మెరుగవుతాయి. తర్వాత చేయాల్సింది వీళ్ళు ఏంటంటే శని భగవాన్ సంబంధించిన శాంతులు, అంటే శివారాధన చేయాలి, లేదా అంటే శని భగవాన్ సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడము, ఆ క్షేత్రాన్ని దర్శించడం చేయాలి. కనీసం ఒక 1 year పాటు వీళ్ళు చేయాల్సి వస్తుంది. ఈ సాదేశతి శని, ఈ ఏలినాటి శని అయిపోయిన దాకా వీళ్ళు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి ఉండాలన్నా, లేదా నష్టాలు ఎక్కువ ఉండకుండా ఉండాలన్నా అది చేయాలి. మరి గురుగారు విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు సామాన్యంగా ఉంటుందమ్మా, అంత గొప్పగా ఉండదని చెప్పలేదు. 4వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల వాళ్ళు కూడా అంబిషియస్గా ఉంటారు, ఇది చాలా సాధిద్దామని. కానీ ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఎక్కువ ముందుకెళ్ళవు అవి. విద్యార్థులకి సామాన్యంగా ఉంటుందని చెప్పాలి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా అంత గొప్పగా ఉండదు వీళ్ళకి, ఎందుకంటే కుటుంబ స్థానంలోనే శని భగవాన్ సంచరిస్తున్నాడు. అయితే ఆయన రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా ఏలినాటి శనిలో పీరియడ్లో వాళ్ళు సాదేశతలో ఉన్నారు కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో సామాన్యంగా ధనం విషయంలో వచ్చే తగాదాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ధనం సరిగా ఖర్చు పెట్టలేదని, పిల్లలైతే పెద్దవాళ్ళు అరవడం, భార్య భర్తలు అయితే ఆ విషయంలో పొరపచ్చాలు రావడం, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి కుటుంబ వాతావరణం అంత గొప్పగా ఉండదనే చెప్పాలి వీళ్ళకి. కనీసం వచ్చే 1 సంవత్సరంలో అయితే వీళ్ళకున్న మంచి పాయింట్స్ ఏంటంటే ఈ జూలైలో పంచమ స్థానం బాగుండడం, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి వీళ్ళు రాణిస్తారు. తర్వాత సినిమా రంగంలో, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదైతే చెప్పుకోవాలి ఇక్కడ. మరి గురుగారు విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు, మరి విదేశీ యోగం కూడా ఉందంటారా? విదేశీ యోగం ఇప్పుడు కష్టమే వీళ్ళకి, కష్టం. జూలై మాసంలో అయితే కష్టమే, గోచారం బాగలేదు వీళ్ళకి. కాబట్టి ప్రస్తుతానికైతే కష్టమని చెప్పాలి విదేశీ యోగం వీళ్ళకి. వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు నార్మల్ గా? కుంభరాశి వాళ్ళకి ఇది వాయుతత్వ రాశి. కుంభరాశి అంటే వాయుతత్వం కాబట్టి వీళ్ళు తేలికగా ఒపీనియన్స్కి అలైన్ అయిపోతారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఒక మాట చెప్తే ఆ నిజమే కదా అంటారు, వేరే వాళ్ళు వచ్చి ఇంకో మాట చెప్తే అది కూడా నిజమే కదా అంటారు. సో కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు ధనుర్రాశిలాగా ఆవేశపడరు, కానీ వీళ్ళు చాలా తేలికగా నమ్మేస్తారు ఎదుటి వాళ్ళని. ఈ తత్వం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి వీళ్ళు అంత తొందరపడరు. ధనురాశిలాగా, మేషరాశిలాగా, సింహరాశిలాగా తొందరపడరు, నిదానంగానే ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే తులారాశిలాగా జడ్జిమెంటల్ క్యాపబిలిటీస్ ఉండవు వీళ్ళకి. దానివల్ల ఏమవుతుందంటే తేలికగా వీళ్ళని ప్రభావితం చేయొచ్చు, ఉండాలి. దీంతో పాటు గురు సంచారం వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి వీళ్ళకి. షష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి. ఎందుకంటే గురువు ఈ రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి, ఏకాదశాధిపతి, అంటే ధనకు సంబంధించిన లాభం కూడా. ఆర్థికంగా వీళ్ళు బాగా అభివృద్ధి చెందాలంటే ఏ గురు నామస్మరణ చేయొచ్చు. దత్తాత్రేయ స్వామి కానీ, దక్షిణామూర్తి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ వాళ్ళకి సంబంధించిన గురు నామస్మరణ చేస్తే, వాళ్ళకి సంబంధించిన పూజలు చేస్తే అవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. గురుగారు మొత్తం జూలై మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.